రైతు సోదరులందరికీ నమస్కారాలండి. ఈరోజు నేను నా ప్రోటోకాల్ వాడిన చిన్న చెట్లు కటింగ్ అయినాయి వచ్చినానండి. ప్రస్తుతం 380 చెట్లకు దగ్గర 48 నుంచి 50 టన్నులు అయినాయండి. ప్రస్తుతం హాఫ్ తోట మాత్రం కటింగ్ అయినాయి. ముఖ్యంగా చిన్న చెట్లలో నా ప్రోటోకాల్ అండి వాడిండేది రైతుకు 380 చెట్లు ఉన్నాయి. ప్రస్తుతం 32 టన్నులు అయినాయండి. ఇంకా కటింగ్ ఉంది హాఫ్ తోట, ఇంకా 20 టన్నులు అయ్యే అవకాశం ఉందండి. ముఖ్యంగా వీటిలో అప్రాక్సిమేట్లీ 48 నుంచి 50 టన్నులు ఉన్నాయండి కాయలు. ఒక 5 టన్నులు అనేటివి మనకు ఎండగొడప కాయలు ఉన్నాయండి. అది ఎండగొడప కాయలు 5 టన్నులు అంటే అవి కూడా కొద్దిగా ఆఫ్ రేట్ పోయినాయండి. 34,500తో కట్ చేశారండి ఈ కాయలు. ఓకే, ముఖ్యంగా ఇదంతా మన ప్రోటోకాల్ వాడినదండి. ఈవెన్ మనకు ఇగుర్లు అంటే కాపు పెట్టే ముందు ఏ ఎరువులు వేయాలి, అలాగే మనం ఇంకోటండి ఈసారి అంతా మనం మైక్రోబ్స్ మీదే వెళ్ళామండి. అంటే సాయిల్ బ్యాక్టీరియా అనే మనకు కొన్ని కంటికి కనపడిన సూక్ష్మజీవులు ఉంటాయి. ఆ సంబంధిత జీవన ఎరువుల మీదే వెళ్ళామండి. ఇండి రూట్స్ కానీ అలాగే వివిధ రకాల మైక్రోబ్స్ బయాలజికల్స్తో పండించామండి. ఎప్పుడైనా సరే మనం కెమికల్ ఎరువులు అనేది ఎక్కువగా వాడుకోకూడదు. ఎక్కువగా వాడుకోవడం వల్ల మనకు మొదటిసారిలో మనకు ఎక్కువ దిగుబడి రావచ్చు, కానీ ప్రతి సంవత్సరము అలాగే ఉండదండి దిగుబడి. అందుకే మనం ఎప్పుడైనా సరే మైక్రోబ్స్ కల్టివేషన్ చేయడానికి మనం ఆసక్తి చూపాలా. రాబోయే 5 నుంచి 10 సంవత్సరాల్లో మనకు మైక్రోబ్స్ వ్యవసాయం మీదే మనకు రావడానికి టెక్నాలజీ ఎక్కువగా పరిశోధనలు జరుగుతున్నాయండి. దయచేసి ప్రతి ఒక్కరూ మైక్రోబ్స్ వ్యవసాయం చేయడానికే మీరు ప్రోత్సహించాలా. ముఖ్యంగా ఈరోజు గమనించినట్లయితే నా ప్రోటోకాల్ అండి. అంటే చూడండి, మీరు కాయలు ఎక్కడైనా సరే కాయ షైనింగ్ కానీ కాయ క్వాలిటీ కానీ మనకు అస్సలు మీరు గమనించవచ్చు. మీరు చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా. కావున చిన్ని రైతులు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, అలాగే మీకు ఎటువంటి చూడండి కాయ కూడా ఒకటే లెవెల్లోనే మనం ఒకసారి మనం ముఖ్యంగా గమనించినట్లయితే కొన్ని కాయలు అప్ అండ్ డౌన్ ఉంటాయని, కానీ మన ప్రోటోకాల్ వాడిన చెట్లలో కాయలు కూడా ఒక్కటే లెవెల్ ఉన్నాయి. కొన్ని కటింగ్ అయినాయండి. 33 టన్నుల వరకు కోసారు. ఇంకా 20 టన్నుల వరకు అయ్యే అవకాశాలు ఉన్నాయండి. కావున మొత్తం ఒక 48 నుండి 50 టన్నులు అయ్యే అవకాశం ఉందండి. ఇదంతా మన ప్రోటోకాల్ వాడిన రైతులు. ఏమంటే ఎండవడపు అనేది మనకు నేను ఎండవడకు తగు కారణాల వల్ల స్ప్రే చేయలేదు. కావున ఎండవడపకాయలు 5 టన్నులు ఉంటాయండి. అన్నీ కలిపి 48 టన్నులు 50 టన్నుల వరకు ఉంది. కావున ప్రతి ఒక్కరూ చిన్ని రైతు అధిక దిగుబడి సాధించాలనుకుంటారు, కానీ సరైన గైడెన్స్ లేక, అలాగే ఎక్కువ మందులు స్ప్రేలు చేసుకుంటూ, అలాగే తగు గైడెన్స్ లేక కాపు అయితే వస్తుంది, కానీ ఎక్కువ పెట్టుబడి పెట్టేసింటారు. కాబట్టి మార్కెట్లో రేట్లు కూడా మనకు ఆశాజనకంగా లేవు. కావున ప్రస్తుతం 28 నుంచి 32 కాయ బాగుంటే 30 నుంచి 36 వరకు కోస్తూ ఉన్నారు. కావున రైతులు ఈ హోలీ పండుగ అయిపోయిన తర్వాత కొంత మార్కెట్ రైజ్ అయ్యే అవకాశాలని ఉంటాయని మన వ్యాపారస్తులు కూడా అనుకుంటున్నారు. కావున దయచేసి హోలీ పండుగ అయిపోయిన తర్వాత కాయ కటింగ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి. 36 నుంచి 40 వేలు వచ్చిందంటే మనకు మంచి రేటు ఉండేది అండి. ఆ టైంలో ఉంటే కటింగ్ పెట్టుకోవడానికి చూసుకోండి. ఎందుకంటే ప్రస్తుతం మీ గైరంగం కాపు అనేది ఎక్కువగా ఉన్నాయి కాయలు. కావున మీరు మార్కెట్ రేట్లకు అనుగుణంగా మన పెట్టుబడి కంటే ఎక్కువ లాభం వచ్చే రేటుకే మనం అమ్ముకోవాల్సిందిగా కోరుతున్నాను ప్రతి రైతుకి. కావున ఈ రైతు మన ప్రోటోకాల్ వాడాడండి. మొట్టమొదటిగా అంటే ఎరువులు నీళ్ళు పెట్టినప్పటి నుంచి కాయ కటింగ్ వరకు మన ప్రోటోకాల్ వాడాడు రైతు. చూడండి, మీరు కాయలు ఎక్కడా కానీ కాయ షైనింగ్ కానీ కాయ క్వాలిటీ కానీ అస్సలు తగ్గేదే లేదు. మీరు గమనించండి. అలాగే మీరు కూడా ఇలా ఎటువంటి సందేహాలు ఉన్నా మీకు ఇంకొకటండి, మీకు ఒకటి చెప్తున్నానండి. రైతులకి నేను ఇప్పుడు భరోసా ఇస్తున్నాను. మీరు ఎప్పుడైనా సరే ఈసారి 2025 గైరంగం పోయేవాళ్ళు సార్ మీ ప్రోటోకాల్ వాడతాము, అలాగే మీరు చెప్పిన సూచనలే పాటిస్తాము, అలాగే మీరు చెప్పిన ఎరువులే వాడతాము. ఇంకోటండి, నేను ఎప్పుడైనా సరే రైతుకు పెట్టుబడి తగ్గించడానికే ట్రై చేస్తానండి. మిగతా వారి మాదిరిగా ఇవన్నీ రాసి అనేది మీరు చూడండి నా వీడియోలో ప్రతి వీడియోలో నేను తక్కువగానే చెప్తాను. అంతేగాని వాళ్ళ మాదిరిగా అవన్నీ వేయాలి ఇవన్నీ వేయాలి లేదండి. 4 రకాల వ్యాధులకు ఒకటే మందే పనిచేస్తుంది, కానీ దాన్ని చెప్పరు. కావున మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు నన్ను కామెంట్లు అడగండి. కంపల్సరీగా నేను రిప్లై ఇస్తాను. ఒకవేళ రిప్లై ఇవ్వలేకపోయినచో నా యూట్యూబ్ ఛానల్, నా వాట్సాప్ లింక్ ఉంటుంది, ఆ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి. కంపల్సరీ మీకు ఎటువంటి సందేహాలు నాకు వాట్సాప్లో నాకు ఫోటోలు పెట్టండి. ఈ పంట కాదు, ఏ రకమైన పంటల గురించైనా మనం గైడెన్స్ ఇస్తాము. నా యూట్యూబ్ ఛానల్ అగ్రికల్చర్ స్టూడెంట్ టెక్నిక్స్ అండి. మీరు ముఖ్యంగా చీనీ గురించి ప్రతి ఒక్క వీడియోని పెట్టింటాను, మీరు గమనించండి, చూడండి. అలాగే మీకు ఎటువంటి సందేహాలున్నా మీరు నన్ను కామెంట్లు అడగండి. కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. కొద్దిగా రిప్లై లేట్ కావచ్చేమో, కానీ రిప్లై అయితే కంపల్సరీ ఇస్తానండి. కావున ఇంకోటండి, చాలామంది వాడు పెట్టే మూమెంట్లో చాలా తప్పు పొరపాట్లు చేస్తూ ఉంటారు. కానీ వాడు ఎలా పెట్టాలనేది, అలాగే వాడు నీళ్ళు అనేది ఎలా వేయాలి
అనే అంశాల మీద కూడా నేను చెప్తాను. కావున మీరు ఎక్కడ మీరు చీనీ గురించి ఎటువంటి సందేహాలు తెలుసుకోవాలన్నా నా యూట్యూబ్ ఛానల్లో వీడియోలు ఉంటాయి, మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఈరోజు నేను నా ప్రోటోకాల్ వాడిన చీనీ చెట్లలో ముందు సంవత్సరం 380 చెట్లకు 32 అయినాయండి గైరంగము. కానీ ఈసారి హాఫ్ పంటే మనకు 32 టన్నుల దాకా తెగింది, ఇంకా 20 టన్నుల సరుకు ఉందండి. కావున రైతు మనం చెప్పిన ప్రోటోకాల్ 9 నుంచి 12 స్ప్రేలు చేశాడండి. అది కూడా 9 స్ప్రేలే సరిపోతాయి. బట్ 12 స్ప్రేలు అంటే వాతావరణం అనుకూలించక, అలాగే రైతుకు అవైలబుల్గా లేకపోవడం తగు కారణాల వల్ల 12 స్ప్రేల దాకా పెరిగింది. కావున మనం రైతు అనేది మనం కరెక్ట్గా స్ప్రేయింగ్ చేసుకోవాలి. మంగుకు కానీ, నల్లికి కానీ, జీడకు కానీ ఎటువంటి ఫస్ట్ ఎప్పుడైనా సరే తగు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలంటే, మొట్టమొదటిగా ఒక పురుగు కానీ ఏదైనా మొదటిగా కనిపించిందో వెంటనే స్ప్రే చేసుకోవాలి. ఎప్పుడైనా సరే నల్లి మందులు స్ప్రే చేసుకున్నప్పుడు ఒక ఫంగిసైడ్ నీమాయిల్ కంపల్సరీ కలుపుకోండి. బావిస్టాన్ కానీ, M45 కానీ. అలాగే మన మంగు టైంలో అయితే కంపల్సరీ ఒక ఫంగిసైడ్ స్ప్రే చేసుకోవాలి. గజ్జి తెగులకి బ్లైటాక్స్ కానీ ఇలా నేను కొన్ని స్ప్రేయింగ్ లిస్ట్ పెట్టాను. కావున మీరు చూడండి, నా వీడియోలో ఉంటాయి. అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా తెలుసుకోవచ్చు. మీరు చూడండి, కాయ అస్సలు ఎక్కడ కానీ మీరు చూడండి, కాయ అప్ అండ్ డౌన్ అనేది లేదు. మన కాయ క్వాలిటీ కానీ, కాయ షైనింగ్ కానీ, అలాగే టన్నేజ్ కూడా అలానే కలిసి వస్తుందండి. అప్రాక్సిమేట్లీ మనకు 250 to 300 గ్రామ్స్ ఉంటుందండి. అంటే 4 కాయలే మనకు 1 kg చొప్పున వచ్చేస్తాయి, మీరు గమనించవచ్చు. కావున ఈయన కూడా అంతేనండి. మనం ఎప్పుడైనా సరే ఒక 2 monthsలో కటింగ్ అవుతానన్నాగా మనం 45 days ముందే మనం సైజు మందుని తొక్కాలా. ఇంకోటి సైజు మందుల్లో ఏంటి 1345, 02, 34 అలాంటి ఎరువులు తొక్కకూడదు. ఆ కాయలు బట్టి కాయ షైనింగ్కి మనం ఎటువంటివి తొక్కాలనేది మీరు నన్ను కామెంట్లో అడగండి, కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను. ఇంకొకటండి, చాలామంది నా వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చీనీలో కొత్త పద్ధతులను, అలాగే మన మార్కెట్లో ఎలా ఉన్నాయి, అలాగే ప్రస్తుతం వస్తున్న వ్యాధులు, అలాగే వివిధ రకాల నియంత్రణ పద్ధతులు కూడా నేను తెలుపుతాను. చాలామంది సార్ మీరు మా తోటకు రావాలి అంటూ ఉన్నారు. నాకు వీలుంటే కంపల్సరీ ఇస్తానండి, కానీ మీకు తరచుగా వాట్సాప్లో ఉంటాను. కొన్ని దూర ప్రాంతాలు కూడా చూస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ నేను ప్రతి ఒక్కరు ఫీల్డ్ విజిట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే చాలామంది రైతులు దూరం నుంచి నాకు కాంటాక్ట్ అవుతున్నారు. కంపల్సరీ అండి, నేను కంపల్సరీ ఫీల్డ్ విజిట్ పెట్టుకుంటాను. ఎందుకంటే మనకు రైతు ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు అండి ముఖ్యం. కొంతమంది అసలు సార్ కొంతమంది ప్రోటోకాల్ వాడాము, చాలా మంచి వాళ్ళది, కానీ రిజల్ట్ లేదు, ఏం సార్ ఎలా సార్ అంటారు. ఒకటండి, ఈ సంవత్సరం వదిలేయండి. 24, 25 నుంచి మీరు కాపు పెట్టినప్పటి నుంచి మీకు ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి, అలాగే ఎటువంటి ఎరువులు వేసుకోవాలనే సందేహాలు ఉంటే మీరు ప్లీజ్ విజిట్ అగ్రికల్చర్ స్టూడెంట్ టెక్నిక్స్ యూట్యూబ్ ఛానల్ మీరు ఫాలో చేసుకోండి. అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు కామెంట్లో అడగండి. అలాగే మీకు ఎటువంటి వేరుకుళ్ళు తెగులు కానీ, నెమటోడ్స్ కానీ ఇలాంటివి ఎటువంటి వ్యాధులు ఉన్నా కూడా మీరు నా వీడియోలు అన్నీ చూడండి, యూట్యూబ్లో ఉన్నాయి. మీరు ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు నన్ను కామెంట్లో అడగండి. ముఖ్యంగా ఈ వాడు ఎలా పెట్టాలి, ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం, కాయల టైంలో నీరు ఎలా పెట్టాలి, అలాగే వీటిలో వచ్చి ఎండపోవడం మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మంగుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మంగు వచ్చిన తర్వాత కంట్రోల్ ఎలా చేసుకోవాలి, అలాగే మంగు రాకుండా ఎటువంటి స్ప్రేలు చేసుకోవాలి అనే అంశాల మీద కూడా నేను ప్రతి ఒక్కటి చెప్పానని నా వీడియోలో ప్రతి ఒక్కరు గమనించండి. కావున ఈరోజు నేను ఫీల్డ్ విజిట్ చేయగానే నాకు చాలా సంతోషం వేసిందండి. నిజంగా అంటే నేనే పాపం రైతు ఆనందం కవదలేవు. ముందుసారి 12 లక్షలు అలా వచ్చింది, ఈసారి 18 నుండి 20 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కావున ప్రతి రైతు అధిక దిగుబడి సాధించాలనేదే అదే అండి. ఒకటి, మీరు నా చేతిలో తోట పెట్టండి, మీకు అధిక దిగుబడి సాధించే బాధ్యత నాది. ఒకటండి, ప్రోటోకాల్ అనేది ఖచ్చితంగా మీరు వాడాలి. అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు చీనీలో మాకు కామెంట్లు తెలపండి, కంపల్సరీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నా. కావున ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ, బాయ్, ఉంటానండి.